నమస్తే. మన ఆరోగ్యం మన చేతిలోనే. ఈరోజు ఒక ముఖ్యమైన ఆహార పదార్థం అందరూ అట్టు రూపంలో చాలా ఇష్టపడతారు, పెసరట్టు. పెసల గురించి ఈరోజు మీకు అతి ముఖ్యమైనటువంటి సమాచారం ఇస్తాను. తప్పకుండా మంచి పోషకాలు, 0% కొలెస్ట్రాల్ కలిగినటువంటి పెసలు చాలా ఆరోగ్యానికి మంచిది. అయితే పెసల్ని ఏ రకంగా మనం ఆహారంలో తీసుకోవాలి? ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకోవచ్చు, మొలకలు ఎత్తించి మొలకల రూపంలో తీసుకోవచ్చు, వేయించినటువంటి పెసలు తీసుకోవచ్చు, లేదా పప్పు రూపంలో కానీ, ఇందాక మనం అనుకున్నట్లు పెసర దోశ రూపంలో కానీ, ఏదో రకంగా వారానికి ఒకసారి ఖచ్చితంగా పెసలు తీసుకోవాలి. అయితే ఈ పెసల వల్ల ఏమిటి మనకు ఉపయోగం? దీంట్లో కొలెస్ట్రాల్ అనేది అసలు లేదు, 0%. దీనిలో సోడియము, పొటాషియము, కాల్షియము, ఐరన్ ఇటువంటి మంచి ఖనిజాలు మాత్రం, శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు బాగా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ B6 చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పెసలు ఏంటంటే మనస్సు ఏకాగ్రతను పెంచుతాయి. ఇవి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి, దంత సమస్యలు రాకుండా చేస్తాయి, కళ్ళ సమస్యలు రాకుండా చేస్తాయి. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉండేటువంటి పెసల్ని వారంలో ఒక్కసారి 2 సార్లైనా ఖచ్చితంగా ఆహారంలో తీసుకుంటారని ఆశిస్తాను. ధన్యవాదాలు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పక షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను. ధన్యవాదాలు.